క్రిప్టో ప్రపంచంలో ఒక ప్రాజెక్ట్ ఉంది. అది సైలెంట్గా ఎటువంటి హడావుడి లేకుండా మొత్తం రూల్స్నే మార్చేస్తోంది. అందర్లా కేవలం హైప్ మీద కాకుండా అసలైన ఇన్ఫ్రాస్ట్రక్చర్ని, ఒక పూర్తి డిజిటల్ దేశాన్ని నిర్మిస్తోంది. ఆ ప్రాజెక్టే ఇంటర్లింక్. మరి 2026 వాళ్ల నెక్స్ట్ ఎరాకు నాంది పలకబోతోంది. ఇది మనల్ని క్రిప్టోలో ఒక ముఖ్యమైన ప్రశ్న దగ్గరకు తీసుకొస్తుంది. అసలు ముందు ఏం కావాలి? హైప్ ముఖ్యమా లేక దాని వెనకున్న విలువ ముఖ్యమా? చాలా ప్రాజెక్టులు హైప్ అనే గాలితో మొదలవుతాయి, ఆ తర్వాత దానికి ఏదైనా ఉపయోగం ఉంటుందా అని వెతుక్కుంటాయి. కానీ ఇంటర్లింక్ ఆ పాత పద్ధతిని పూర్తిగా పక్కన పెట్టేసింది. ఈరోజు మనం ఇంటర్లింక్ స్ట్రాటజీని కొంచెం లోతుగా చూద్దాం. ఫస్ట్, హైప్కి, ఇన్ఫ్రాస్ట్రక్చర్కి మధ్య వాళ్ల అప్రోచ్ ఏంటో అర్థం చేసుకుందాం. తర్వాత వాళ్ల హ్యూమన్ నెట్వర్క్ వెనుకున్న సీక్రెట్ ఏంటో చూద్దాం. అసలు ద నెక్స్ట్ ఎరా అంటే ఏంటి? వాళ్ల డ్యూయల్ టోకెన్ ఎకానమీ అంత స్మార్ట్గా ఎందుకుంది? అన్నిటికన్నా ముఖ్యంగా రాబోయే 2026 కోసం మనం ఎలా రెడీగా ఉండాలో కూడా చర్చిద్దాం. సరే, మొదటి సెక్షన్ హైప్ వర్సెస్ ఇన్ఫ్రాస్ట్రక్చర్. ఇంటర్లింక్ ఈ క్రిప్టో గేమ్ని ఎలా కొత్తగా ఆడుతోందో చూద్దాం. ఈ స్లైడ్ 2 వేర్వేరు ప్రపంచాలను మన ముందు పెడుతుంది. ఎడమవైపు చూడండి, ఇది మనకు బాగా తెలిసిన పాత కథ. ముందుగా టోకెన్ను లిస్ట్ చేయడం, దానికొక ప్రైస్ ట్యాగ్ పెట్టడం, ఆ తర్వాత దాన్ని చూసి హైప్ క్రియేట్ చేయడం. ఇక చివరగా దానికి ఏదైనా ఉపయోగం వస్తుందేమో అని ఆశించడం. ఇది ఒక రకంగా లాటరీ టికెట్ లాంటిది. కాని కుడివైపునున్న ఇంటర్లింక్డ్ మోడల్ చూడండి. ముందు మనుషులతో ఒక నెట్వర్క్ను నిర్మించడం, నిజమైన ప్రయోజనాన్ని సృష్టించడం, ఇన్స్టిట్యూషన్స్ని ఆకర్షించడం, ఆ తర్వాతే ప్రపంచం ముందుకు రాగడం. ఇది కేవలం ఒక ప్లాన్ మార్పు కాదు, ఇదొక మైండ్ సెట్ మార్పు. అయితే ఇంత పెద్ద హ్యూమన్ నెట్వర్క్ను ఎలా నిర్మించారు? ముఖ్యంగా ఏఐ, డీప్ ఫేక్స్, బాట్స్ రాజ్యమేలుతున్న ఈ రోజుల్లో ఇది ఎలా సాధ్యం? సమాధానం ద ట్రస్ట్ లేయర్, అంటే నమ్మకం మీద కట్టిన ఒక బలమైన పునాది. దీనికి గుండెలాంటిది ప్రూఫ్ ఆఫ్ పర్సన్హుడ్. సోషల్ మీడియాలో వేల కొద్దీ ఫేక్ అకౌంట్స్, ఆన్లైన్లో బాట్స్. మనమందరం వీటితో విసిగిపోయాం కదా. ఈ సిస్టమ్ దానికొక పర్ఫెక్ట్ సొల్యూషన్ ఇస్తుంది. సింపుల్గా చెప్పాలంటే, ఒక నిజమైన మనిషికి ఒకే ఒక్క డిజిటల్ ఐడెంటిటీ. దీనివల్ల బాట్స్ని, మోసపూరిత దాడులను చాలా ఎఫెక్టివ్గా ఆపవచ్చు. నెట్వర్క్లో నిజమైన మనుషులు మాత్రమే ఉంటారన్నమాట. ఇక్కడ ఇంకో ఇంట్రెస్టింగ్ విషయమేంటంటే, వెరిఫై అయిన ప్రతి వ్యక్తి కేవలం ఒక యూజర్ మాత్రమే కాదు, ఆ నెట్వర్క్లో ఒక నోడ్గా మారతాడు. అంటే ఆ నెట్వర్క్ సెక్యూరిటీ అనేది కేవలం కొన్ని కంప్యూటర్ల మీద ఆధారపడి లేదు, అది మనలాంటి నిజమైన మనుషుల మీద ఆధారపడి ఉంది. నెట్వర్క్ని కాపాడేది, దాన్ని నిజాయితీగా ఉంచేది కూడా వారే. ఈ ట్రస్ట్ లేయర్ వెనుక ఉన్న టెక్నాలజీ కూడా చాలా పటిష్టమైనది. ఈ టెక్నికల్ పదాలు చూసి కంగారపడకండి. సింపుల్గా చెప్పాలంటే, ఇది చాలా హై లెవెల్ సెక్యూరిటీ వాడుతుంది. నిస్ట్ సర్టిఫైడ్ టెక్నాలజీతో మనం నిజమైన మనుషులేమేనా అని కన్ఫర్మ్ చేస్తుంది. మన బయోమెట్రిక్ డేటాను ఎవరూ చూడకుండా లాక్ చేస్తుంది. ఇంకా మన సమాచారాన్ని సేఫ్గా స్టోర్ చేస్తుంది. ఫైనల్గా మన ఐడెంటిటీ సేఫ్గా, ప్రైవేట్గా, పూర్తిగా మన కంట్రోల్లో ఉంటుంది. ఇదంతా కేవలం పేపర్ మీద ఉన్న ప్లాన్ కాదు, ఇది ఇప్పటికే రియాలిటీ. ఈ నెట్వర్క్లో ఆల్రెడీ 5 మిలియన్లకు పైగా వెరిఫైడ్ యూజర్స్ ఉన్నారు. 5 మిలియన్లు! ఇది చిన్న నంబర్ కాదు, ఇదొక పెద్ద డిజిటల్ సిటీ. ఇది చూశాక ఇన్స్టిట్యూషన్స్కి, ఇన్వెస్టర్స్కి ఒకటే సిగ్నల్ వెళ్తుంది. ఇక్కడ విలువ అనేది ఊహల మీద కాదు, నిజమైన మనుషుల మీద ఆధారపడి ఉంది. మరి ఈ డిజిటల్ సిటీలో మంచి సిటిజన్స్ని ఎలా గుర్తిస్తారు? అక్కడే హ్యూమన్ క్రెడిట్ స్కోర్, అంటే HCS వస్తుంది. దీన్ని మన డిజిటల్ రెప్యుటేషన్ అనుకోవచ్చు. మనం నెట్వర్క్లో ఎంత యాక్టివ్గా, ఎంత నమ్మకంగా ఉంటే మన స్కోర్ అంత ఎక్కువగా ఉంటుంది. హై స్కోర్ అంటే హై రివార్డ్స్. ఇది బాట్స్ని బయట ఉంచడానికి, నిజమైన మనుషుల్ని ఎంకరేజ్ చేయడానికి ఒక అద్భుతమైన మార్గం. మరి మన స్కోర్ని ఎలా పెంచుకోవాలి? పెద్ద కష్టమేం కాదు. నెట్వర్క్లో ఎంత ఎక్కువగా పార్టిసిపేట్ చేస్తే, ట్రాన్సాక్షన్స్ చేస్తే, ఇంకా కొత్తవాళ్ని రిఫర్ చేస్తే మన HCS స్కోర్ అంత వేగంగా పెరుగుతుంది. ఇక్కడ మన యాక్టివిటీనే మనకు అతిపెద్ద రివార్డ్ అన్నమాట. సరే, ఇప్పటిదాకా మనం చూసింది బలమైన ఫౌండేషన్ మాత్రమే. ఇప్పుడు అసలు కథలోకి వెళ్దాం. 2026 ది నెక్స్ట్ ఎరా ఆవిష్కరణ. ఇది కేవలం ఒక కొత్త ఫీచర్ లాంచ్ కాదు, ఇది ఒక పూర్తిగా నిర్మించబడిన, పనిచేస్తున్న డిజిటల్ దేశం ప్రపంచానికి తన గేట్స్ ఓపెన్ చేస్తున్న మూమెంట్.
2026 ఇంటర్లింక్ హిస్టరీలో ఒక టర్నింగ్ పాయింట్ కాబోతుంది. Q1లో టోకెన్ లిస్టింగ్తో మొదలవుతుంది. ఆ తర్వాత ఐడెంటిటీ, పేమెంట్స్ కోసం స్పెషల్గా డిజైన్ చేసిన వాళ్ల సొంత లేయర్ 1 బ్లాక్ చైన్ని లాంచ్ చేస్తారు. ప్రపంచవ్యాప్తంగా 10,000కు పైగా పేమెంట్ పాయింట్స్కి విస్తరిస్తారు. 100కు పైగా కంపెనీలు వాళ్ల ITL టోకెన్ను ట్రెజరీ ఎసెట్గా వాడతారని అంచనా. ఇక ఫైనల్ గోల్ న్యూయార్క్ స్టాక్ ఎక్స్చేంజ్లో IPO. వాళ్ల స్ట్రాటజీని ఈ ఒక్క వాక్యం అద్భుతంగా చెప్తుంది. ది నెక్స్ట్ ఎరాలోకి వెళ్లడమంటే ఒక ఫుల్లీ బిల్ట్ హైటెక్ సిటీలోకి అడుగుపెట్టడం లాంటిది. ఇప్పుడు ఆ సిటీకి ప్రపంచంతో కనెక్ట్ అయ్యేందుకు గేట్లు తెరవడమే మిగిలి ఉంది. అంటే ఇతరుల్లా వాళ్లు ఖాళీ స్థలాలు అమ్మి ఫ్యూచర్లో ఏదో కడతామని చెప్పడం లేదు. వాళ్లు ఆల్రెడీ కట్టిన నగరానికి మనల్ని ఆహ్వానిస్తున్నారు. మరి ఇంత పెద్ద డిజిటల్ దేశం యొక్క ఎకానమీ ఎలా నడుస్తుంది? అక్కడే వాళ్ల బ్రిలియంట్ డ్యూల్ టోకెన్ సిస్టమ్ వస్తుంది. ఇది స్టెబిలిటీని, గ్రోత్ని చాలా తెలివిగా బ్యాలెన్స్ చేస్తుంది. దీన్ని సింపుల్గా అర్థం చేసుకోవాలంటే ఇలా అనుకోండి. ఒక సిటీలో రోజూ వాడేందుకు క్యాష్, ITLG ఉంటుంది. అదే టైంలో ఆ సిటీ ట్రెజరీలో లాంగ్ టర్మ్ వాల్యూ కోసం బంగారం ఉంటుంది. ITLG అనేది హ్యూమన్ కరెన్సీ. దీన్ని కమ్యూనిటీ మెంబర్స్ వాళ్ల పార్టిసిపేషన్తో సంపాదిస్తారు. మరోవైపు ITL అనేది ఇన్స్టిట్యూషనల్ అసెట్. ఇది నెట్వర్క్ను నడుపుతుంది, ఇంకా పెద్ద సంస్థల కోసం ఉద్దేశించబడింది. ఈ 2 టోకెన్ల మధ్య ఉన్న బ్యాలెన్స్ చూడండి. మనుషుల పార్టిసిపేషన్ ద్వారా వచ్చే ITLG క్యాష్ సిస్టమ్కి లైఫ్ ఇస్తుంది. అదే సమయంలో అది గ్లోబల్ యాసెట్ అయిన ITL బంగారం విలువను పెంచుతుంది. ఇది ఒకదానికొకటి సపోర్ట్ చేసుకునే ఒక స్మార్ట్ సైకిల్ అన్నమాట. సరే, ఇంత పెద్ద మార్పు మన ముందుకు రాబోతోంది. మరి 2026లో ఈ అవకాశాన్ని మనం అందిపుచ్చుకోవడానికి ఎలా సిద్ధంగా ఉండాలి? దీనికోసం ఒక క్లియర్ యాక్షన్ ప్లాన్ ఉంది. ఈ జర్నీలో వెనుకబడిపోకుండా ఉండాలంటే ఈ 4 స్టెప్స్ వెంటనే తీసుకోవడం ముఖ్యం. 1. కాలిఫోర్నియా నుండి లైవ్ స్ట్రీమ్ అయ్యే గ్లోబల్ ఈవెంట్ కోసం ఇప్పుడే రిజిస్టర్ చేసుకోవాలి. 2. Q1 2026 కోసం లిస్టింగ్ అలర్ట్స్ సెట్ చేసుకోవాలి. 3. ఇంటర్లింక్ యాప్లో HCS స్కోర్ను పెంచుకోవడం ఇప్పటినుంచే స్టార్ట్ చేయాలి. ఎందుకంటే ఎక్కువ స్కోర్ అంటే మెయిన్ నెట్ లాంచ్ అయ్యాక ఎక్కువ రివార్డ్స్. 4. వాళ్ళ అఫీషియల్ ఛానల్స్లో వెరిఫైడ్ కమ్యూనిటీలో జాయిన్ అయి అప్డేట్స్తో టచ్లో ఉండాలి. చివరగా ఈ ఆలోచనతో ఈ విశ్లేషణను ముగిద్దాం. AI, డీప్ఫేక్స్, బాట్స్ ఇవన్నీ డామినేట్ చేస్తున్న డిజిటల్ ఫ్యూచర్లో అసలు ఏది నిజం, ఏది అబద్ధం అని తెలుసుకోవడానికి మనకొక హ్యూమన్ వెరిఫైడ్ ఇంటర్నెట్ అవసరముందా? ఇంటర్లింక్ ఈ ప్రశ్నకు ఒక బలమైన సమాధానమివ్వడానికి ప్రయత్నిస్తోంది. ఇంటర్లింక్ లాంటి ఇన్స్టిట్యూషనల్ గ్రేడ్ ప్రాజెక్టుల మీద ఇలాంటి డీప్ అనాలిసిస్ కోసం వెల్తీ ల్యాబ్స్ 3.0 లాంటి ఛానల్స్ని చూడొచ్చు. రీసెర్చ్ చేస్తూ ఉండాలి, ఇన్ఫర్మేషన్తో అప్డేటెడ్గా ఉండాలి.